నువ్వు చేసిన పని రా. ఈ పిల్లలు ఎవరు కడతారు? నీ బాబు కడతారా? కరెక్ట్. తెలిసి ఎందుకు నన్ను అడుగుతావు? ఏ ఒళ్ళు కొవ్వెక్కిందా? రెచ్చిపోయి మాట్లాడుతున్నావు ఏమిటండి పొద్దున్నే పిల్లాడి మీద అనవసరంగా కేకలేస్తారు? అనవసరంగా కాదే, వీడు నన్ను బికారం చేసేశాడు. అమ్మో, ఒక్క రాత్రిలో 20,000 రూపాయలు ఉఫ్ఫుని ఎగరగొట్టేసేశాడు. అబద్ధం. 20,000 కాదు మమ్మీ, 20,111 రూపాయలు ఇంక్లూడింగ్ టిప్. చాలే ఊరుకోండి. పుట్టినరోజు కాబట్టి పార్టీ ఇచ్చాడు, రోజు ఇస్తాడా? పుట్టినరోజు కాదే, నేను చచ్చిన రోజు. శివ శివ. వీడు పుట్టిన తర్వాత ఇప్పటికి 19 సార్లు నన్ను ఇట్లా చంపాడు ఈ పుట్టినరోజు పేరు చెప్పుకుని. ఒరే నాయనా, నేను లక్ష్మీదేవిని బుజ్జగించి లాలించి ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే నువ్వు ఒక్కసారిగా గుంజి బయటికి గింటేస్తావేమిట్రా? నష్టమైపోము. నాన్న, మీ చీకటి కొట్లో కూర్చొని లక్ష్మీదేవి బోర్ కొట్టి బావురమంటోంది. అందుకే అలా షికారుకి పంపించాను. డోంట్ వరీ, డెఫినెట్ గా అష్టలక్ష్మిలతో కలిసి వస్తుంది. నాన్న తప్పండి. ఏమిటి బాబు వెతుకుతున్నావు? మోటార్ సైకిల్ తాళాలమ్మా. అవి పోయినాయి. ఎలా పోయినాయి? మోటార్ సైకిల్ తో పోయినాయి. మోటార్ సైకిల్ ఎక్కడ పోయింది? కొనుక్కున్న వాడి కొంపకు పోయింది. ఏంటి, బైక్ అమ్మేశారా? మరి నీ పుట్టినరోజు బిల్లు కట్టాలి కదా. మరి నేను కాలేజీకి ఎలా వెళ్ళాలి? వినోబాబావే భూదానం కోసం దేశమంతా తిరిగాడు. ఎలా తిరిగాడు? పాదయాత్ర చేస్తూ. అలా చూడమ్మా. ఏమిటండి మీరు చేసిన పని? ప్రపంచమంతా తెలిసిన ఒక్క నిజాన్ని వీడికి తెలియజేద్దామని. ఏమిటది? నేను నీ బాబునని. రాత్రి నువ్వు ఇచ్చిన పార్టీ సూపర్ గా ఉంది. మీ నాన్న మాత్రం భలే గొప్ప మనిషి గురు. రై, ఆ మనిషి గురించి మాట్లాడుకో, మండుతుంది నాకు. గుడ్డిదనా? ఇది నీ బాబు రోడ్డా? కళ్ళేవా? కళ్ళున్నవాడివి సరిగ్గా చూసుకుని నడవలేవా? మనుషులతో మర్యాదగా మాట్లాడడం, రోడ్డు మీద నడవడం నేర్పలేదా నీ బాబు? ఇడియట్. ఇది ఆడపిల్ల ఆటం బాంబా? ఆటం బాంబు కాదు, యవ్వనాల పంట. పిట్టలాడే కిటకిటలాడే సమ్మలోరి కిల్ల. రేపు ఈ పాటికి దీని ఆట కట్టించకపోతే నేను ప్రశాంతే కాదు. నిజంగా కళ్ళు లేవా? ఐమ్ సారీ. కళ్ళుండి చూడలేని వాళ్ళుండే ఈ ప్రపంచంలో గుడ్డివాడుగా పుట్టడం నా తప్పు. అలా మాట్లాడకండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే దింపుతాను. సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్, బ్లైండ్ సెక్షన్. ఓ, నేను అదే కాలేజ్. రండి, కలిసి వెళ్దాం. వద్దు ప్లీజ్, కాదనకండి. రండి. మీకు శ్రమ. హాయ్. ఎవరు నువ్వు? అద్దాల రాముడిని, దొంగల్లో దొరని, పేరు అక్కిరేని. జూనియర్. వచ్చి తనకు తానే నా పైన పడింది కరెంటు స్తంభంలా. ఈ భూమి మీద నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో తెలిసింది నిజంగా. స్వర్గం చూపించావు నాకు, శుక్రియా చెబుతున్నాను నీకు. ఓహో, ఎవరు నువ్వు? నిన్న రోడ్డు మీద వెహికల్ తో నా మీద బురద జల్లవే, వాడి వీడి. నిన్ను బురద మాత్రమే కొట్టాను. ఇప్పుడు ఆ 2 డబ్బాలు కూడా వెయ్యి. ఎత్తగానే తూకం రాలేకుండా మీరు కుక్కున్నారేటండి. ఏంట్రా ఏదో బంగారం తోస్తున్నట్టుగా మాట్లాడతావేంటి? చెత్త సామాన్లు దుడ్డానికి కూడా తూకం రాలేయాలా? నా బరువు 32 కిలోలు. వేసుకో. 32 కిలోలేనా? అయ్యో, 100 కిలోలకి తక్కువ ఉంటారండి. ఈ చెత్త సామాన్లు వ్యాపారం చేసుకునే చెత్త రాయుడితో చిచ్చి
కోటీశ్వరరాయుడితో వ్యాపారం చేయాలంటే నాకు నచ్చిన పద్ధతిలోనే చెయ్యాలి. తెలుసుకో. రాయుడు గారు, రాయుడు గారు, ఆ, ఆ. సాక్షాత్తు లక్ష్మీదేవి మీకోసం వచ్చి మళ్ళీ ఎక్కడ ఇక్కడ, ఇక్కడ. ఆ? అదేనండి, ఇంతకు ముందు చెప్పాను కదూ, గోవిందరావు గారు పెద్ద వ్యాపారస్తులు. ఆ, గోవిందరావు గారు, గోవిందరావు గారు, గోవిందరావు గారు. ఆ, నమస్తే. నమస్కారం. రండి గోవిందరావు గారు. ఆ, రండి కూర్చోండి. ఆ, అయ్యా ఇది అమ్మయ్య. నా ఫుడ్, అది నా బెడ్. రాయుడు గారు, ఆ. మీ అబ్బాయిని మీరు కాలేజీ స్టేడియంలో చూశారు. ఆ, మరి ఇంకెందుకంటే ఆలస్యం? రేయ్, చిక్కటివి నిన్నటి మధ్యగా 2 గ్లాసులు పట్రా. అర్థమైందండి, చేస్తా. పంతులు గారు, ఆ. మీరు అమ్మాయి నాకు నచ్చిందండి. అది సరే గాని లాంఛనాలు వగైరాలు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. ఆ. చెప్పను, చూపిస్తా. పంతులు గారు, ఆ. చిన్న లిస్టు. చిన్న లిస్ట్. రాయుడు గారు, అయ్యా. మీ కొడుకుని చూసి తినద్దాం అంటున్నాను కానీ ఆహా. మీరు ఇలా లిస్ట్ చూపిస్తారని అనుకోలేదు. ఆ? ఏమయ్యా, ఆ? ఈ చిన్న లిస్టు కూడా ఇవ్వలేడంట. పక్క షాపు తీసుకెళ్ళిపా. అది మీరు చెప్పనక్కర్లేదు. మీరు చేస్తున్నది చెత్త సామాన్ల వ్యాపారం. మీ కోరిక చూస్తే మాత్రం మీ కొడుకు మైసూరు మహారాజా కూతునిచ్చి చేస్తే తప్ప ఎవ్వరూ సరితోగలేదు. ఎగతాళి చెయ్యక్కర్లేదు గోవిందరావు గారు. మీరు చూస్తారు, మీరే కాదు ఈ భూప్రపంచం మొత్తం గుట్లో పగించుకుని చూస్తుంది. నా కొడుకుని మైసూరు మహారాజుకే కాదు, అంతకంటే పెద్ద మహారాజుకి అల్లుండి చేస్తాను, చేసి తీరుతాను. ఆ, బతుకంతా నేను నడిచిన నడక ఈ ఒక్క రోజే నడిపించారు. రాయుడు గారు, ఇంకా నడవలేను, బస్సులో తీసుకెళ్ళండి. బస్సా? ముందు నువ్వు బస్సు అవ్వకపోయి ఉంటే అనుకుంటా. ఎట్లాగో 12 కిలోమీటర్లు నడిచేసాం కదా పంతులు. ఇంకెంత? జస్ట్ 2 కిలోమీటర్లు నడిచేసాం అనుకో, వచ్చేస్తుంది అంతే. ఆ. నడవలేను. కొడతాడులేవయ్యా. నా టాక్సీ కావాలి. పడిపోయాడు, పాప లేపో. రాజాని చంపేస్తున్నారు బాబాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ఏమిటి చెప్తున్నావు గీత? ఢిల్లీ హోటల్ ఈ సంవత్సరం 25 లక్షల దాకా లాభం వచ్చింది. 25 లక్షల? కమ్ ఆన్ డామ్ ఇట్, ఓన్లీ 25 lakhs. లుక్, ఐ టోల్డ్ యు సో మెనీ టైమ్స్ నాట్ టు వేస్ట్ మై టైం. శనగలు తిని చేతులు కడుక్కోకూడదమ్మా. ఆ! 25 లక్షల రూపాయలు ఇడికి శనగల. నాయనో, సార్, లండన్ లో మన మెరీన్ హోటల్లో లాభం 2 కోట్లు. ముష్టి 2 కోట్ల, 4 కోట్ల అంచనా వేశాం. అంటే 2 కోట్ల లాభం కాదు, నష్టం. వారి నాయనోయ్, కోట్లంటరా బాబోయ్. ఆ, వస్తున్నా. దుబాయ్ లో హోటల్ ప్రపోజల్ విషయం మాట్లాడడానికి సాయంత్రం 5 గంటలకు షేక్ ముజిన్ సాహిబ్ నమ్మనమని అపాయింట్మెంట్ ఇచ్చాం. ఎవరిని అడిగిచ్చావు? ఇంపాసిబుల్. ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు. టుడే ఇస్ మై డాటర్స్ బర్త్డే. డామ్ ఇట్, కమ్. ఈ ముష్టి వెదవ లిఫ్ట్ ఎక్కాడు. నేను ఎన్ని అంతస్తులు ఎక్కాలో ఏమిటో. ఎలాగైనా వీలు చేసుకోండి, లేకపోతే చాలా నష్టం వస్తుంది సార్. నాన్సెన్స్. నా ఒక్కగానొక్క కూతురు 18వ పుట్టినరోజు. దట్ ఈస్ హర్ 18th బర్త్డే. కోట్లు నష్టపోగలను గానీ నా బిడ్డ మనసు కష్టపెట్టలేనమ్మా.